అలా అది అవసరం లేదు. ఎమోషన్స్ అలా పెట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన చూడి అందరూ హ్యాపీగా ఉండాలి. సో మనల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. అంటే సో వీళ్ళకి కూడా బాగా ఉంటాయి. సో అది నాతో ఇప్పుడు షేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ తెలుస్తుంది. గాడ్ గిఫ్టే మనకది. ఎప్పుడైనా బాధ వచ్చిందా? నేను ఈ విషయం చెప్తుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆయన ఆయన ఉన్నప్పుడు నాకు చాలా భయం. నేను ఎప్పుడు మా నాన్న చూపినట్ట నేను ఎవరికి ఏం జరుగుతుందో ఎవరైనా నా దగ్గర ఐడియా చెప్పినా కూడా నాన్న దగ్గర నా దగ్గర ఇలాగ ఐడియా చెప్పారు అని చెప్పేసాను. ఆ తర్వాత అకౌంట్స్ తిరిగి అడిగారు అని చెప్పి ఏడుస్తాను నాన్న దగ్గర. అప్పుడు మా నాన్న అన్నిటికీ సమాధానం చెప్తూనే ఉంటారు. అలాగే చాలా డిపెండ్ అయిపోయాను నాన్న మీద. అయినా అత్తమ్మ నాకు అప్పుడు ఏం చేశారంటే ఏదో ఒక మాట చెప్పినారో వాళ్ళు చేస్తారు. ఊరికే నేను ఆ కంపెనీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వస్తే నేను మాట్లాడను. నువ్వు మాట్లాడు నేను నన్ను చూసాను ఉపయోగాలు నీ ఇంతవరకు వస్తావు కదా నువ్వు చూసుకోవాలి కావాలని అలా ఉంటారు. ఇలా వస్తే కూడా నేను బాగా నేను చూడను నేను మాట్లాడు అంటారు. నాకు కోపం వస్తుంది. అలాగే నేను జీవించిన చూడట్లేదు. అక్కడ వచ్చేసరికి వేరే కంపెనీ వాళ్ళు వస్తే ఏదైనా చెప్పారు రెవెన్యూ చేస్తున్నాం అంటే చెప్పి నేనే మాట్లాడుతున్నా అక్కడ చదువుతున్నా కదా అని సీరియస్గా లైఫ్లో జరిగింది. అది అప్పుడు నాకు తెలియట్లేదు. అతను మనకు ట్రైనింగ్ ఇస్తున్నారని. నాకు అది లెసన్ అది నా జీవితంలో లెసన్స్. అతను నాకు ఒక లెసన్గా ఒక గురువుగా నాకు ట్రైనింగ్ ఇస్తారు. అది అప్పుడు జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కానీ నాకు అది తెలుస్తుంది. ఆ నాన్న జీవిత సమయంలో ముందు నుంచి నాకు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు అని దానికోసం నేను ఫీల్ అయ్యాను. యాక్టివిటీతో పాటు మంచి సింగర్ కూడా అని విన్నాను. ఒకసారి ఒక పాట పాడించారు. అది పాడి నా మంచిపోయి నాకు ఫీవర్ వచ్చింది. బేస్ వాయిస్ లో ఆ సాంగ్ వచ్చి కుష్టి వాయిస్ చేశారు. ఆ సాంగ్ చిన్న బిట్టు సాంగ్ తమిళ్లో వాయిస్ దేవి ప్రసాద్ గారు మ్యూజిక్ అనుకున్నాను. స్పెషల్ ఎక్కువ ఎక్కువ డాన్స్ చేశారు ఆ సాంగ్కి. కానీ ఇంకొక సూపర్ సూపర్ హిట్ సాంగ్ బాగా ఇష్టమని విన్నాను. అదేంటి అయ్యో ఆ సాంగ్ వచ్చి అందరూ పాపులర్ ఆ టైంలో స్నేహితుడు ఆ సాంగ్ నేను అందులో అడిగే క్యారెక్టర్ తమిళ్లో ఫస్ట్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చి వివేక్ నాకు యాక్ట్ చేశారు తోడుగా. అప్పుడు సాంగ్ పాడాలి మీరు ఈ సాంగ్ ఉంటేనే అతను ఎక్కడ ఉన్నా కూడా నన్ను చూస్తారు అని ఒక అండర్స్టాండింగ్ ఇద్దరికి మీకు నాకు ఎలా ఉంటుంది అలాంటి కొన్ని రోజులు ఆ సాంగ్ పాడాలి. అప్పుడు స్నేహితుడుగా అని పాడాలని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను నాకు కూడా సూపర్ సూపర్ హిట్ అది. నేను అదే స్టైల్లో పాడితే ఎలా ఉంటుందండి. ఇప్పుడు మనం కాదు కదా ఇది ట్రాక్ ఇది. నేను దాన్ని డిఫరెంట్గా చేయాలి. అప్పుడు నేను చెప్పాను కాదండి నేను ట్రైన్లో అంతవరకు ట్రైన్లో వెళ్ళినప్పుడు అడిగే వాళ్ళు నేను బాగా పాడుతున్నాను కదా అలాంటి పాటలో. సో అలాంటి వాయిస్ లేదు.